అసిస్టెంట్ కొత్త టూల్ ఒకటి గూగుల్లో లాంచ్ చేశారు. ఇది చాలా చాలా వండర్ఫుల్ టూల్ అండి. మన పర్సనల్ గూగుల్ని మనం ఇప్పటికీ చాలా యూస్ చేసాం. మన ఫొటోస్కి, ఫ్రెండ్స్కి, క్యాఫ్టీరియాకి, ఫేస్బుక్లకి, వీడియోస్కి, మెసేజ్లు పంపించుకున్నాడికి, బ్యాంక్ డేటా చూసుకున్నాడికి, బ్యాంక్ అకౌంట్ సేవ్ చేసుకున్నాడికి చాలా చాలాగా యూస్ చేసాం. ఇప్పుడు కొత్తగా గూగుల్ అసిస్టెంట్ వాడు కొత్తగా లాంచ్ చేశాడు. జస్ట్ ఇట్ ఈస్ ఇన్ ట్రయల్ ఫేస్ అండి. చూడండి, దీన్ని మనం పర్సనల్ గూగుల్ కూడా అనుకోవచ్చు. బికాజ్ ఇది అంతా మన గురించి, మన వాయిస్ కూడా రికగ్నైజ్ చేస్తుంది. మనం ఏం చెప్పినా అది రిటర్న్ రిప్లై ఇస్తుంది మనకి. తో మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, ఎక్కడో మనకు పెట్రోల్ బంక్ కావాలి, జస్ట్ అడిగి ఒకసారి మామూలు వర్బల్గా అడిగితే నా పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది అని చెప్తే దగ్గరలో మ్యాప్తో పాటు వచ్చేస్తుంది. సేమ్ వే ఇప్పుడు ఇంట్లో కూర్చున్నారే మ్యూజిక్ ప్లే చేయరు బాబు అంటే ఆటోమేటిక్గా ఇది కన్వర్ట్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ లింక్డ్ అప్ అనమాట. అది కూడా ప్లే చేస్తుంది. జస్ట్ ఇప్పుడు మీకు చాలా షార్ట్ వీడియోలో చెప్పేస్తాను ఎలా లాంచ్ చేయాలి. మన ఆండ్రాయిడ్ మొబైల్లో గూగుల్ అసిస్టెంట్ని మనం ఎలా లాంచ్ చేసుకోవాలి చెప్తా. నా మొబైల్లో ఆల్రెడీ లాంచ్ చేశానండి, అందుకే మీకు కొన్ని విషయాలు క్లియర్గా చెప్తాను. దీన్ని మనం ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళాలి. దీంట్లో మనం గూగుల్ అని టైప్ చేస్తాం. పైన వచ్చేసింది ఆల్రెడీ. రైట్, ఇక్కడ గూగుల్ అని రాగానే అందరి మొబైల్స్లో ఉంటుంది కాబట్టి జస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఇది ఓన్లీ బీటా వర్షన్ మీద పనిచేస్తుందండి గూగుల్ అసిస్టెంట్. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ నాకు గూగుల్ బీటా వచ్చింది, మీకు ఓన్లీ గూగుల్ అని వస్తుంది. ఓకేనా, ఆల్రెడీ నాలో ఉంది కాబట్టి కిందకి వెళ్తాం. కిందకి వెళ్ళగానే నేను ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నానండి బీటా వర్షన్ దానికి. సో మీరేం లేదు, మీకు ఇలాగే వస్తుంది. జస్ట్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ బీటా టెస్టర్ ప్లీజ్ ఐఎమ్ ఇన్ అని ఉంటుంది. దాన్ని ఐఎమ్ ఇన్ అని దాన్ని మీరు ఓకే చేసేయండి. నేను ఆల్రెడీ ఉన్నాను కాబట్టి లీవ్ అని నాకు అడుగుతుంది. ఫైన్, అక్కడ ఐఎమ్ ఇన్ అని కొట్టేసిన తర్వాత మీరు పైకి వస్తారు. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ 4-5 మినిట్స్లో గూగుల్ బదులు గూగుల్ బీటా వచ్చి ఇన్స్టాల్ అని వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని వస్తుంది. ఇలా రాగానే మీరు ఏం చేస్తారు, ఒక్కసారి మొబైల్ రీస్టార్ట్ చేస్తారు. స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసేయండి. ఆన్ చేసిన వెంటనే మీరు 3 పనులు చేయాలండి. ఇప్పుడు 3 పనులు చేయాలి. ఏం చేయాలి, ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళి కంట్రోల్స్కి వెళ్ళండి. ఇక్కడ లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్లో ఖచ్చితంగా లాంగ్వేజ్ యునైటెడ్ స్టేట్స్ అని ఉండాలి. ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అని సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఫైన్, అది కాక ఇంకేది సెలెక్ట్ చేసినా రాదు. నెక్స్ట్ సెకండ్ విషయం ఏంటంటే అప్పుడు జనరల్కి వెళ్ళండి. జనరల్కి వెళ్ళి అప్లికేషన్ మేనేజర్కి వెళ్ళి 2 యాప్స్ డేటా క్లియర్ చేయాలండి. ఒకటి ఏంటంటే మనది గూగుల్ ప్లే సర్వీసెస్ యాప్ కదా, మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. గూగుల్ ప్లే సర్వీసెస్ యాప్కి వెళ్ళి ఇక్కడ మేనేజ్ స్టోరేజ్ ఉంది. మేనేజ్ స్టోరేజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్లియర్ ఆల్ డేటా అని కొట్టండి. ఫైన్, ఓకే కొట్టేశారా? రైట్, దాని తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళి ఇప్పుడు గూగుల్ యాప్స్ అని ఉంది కదా, నెక్స్ట్ గూగుల్ యాప్స్ దీనికి వెళ్ళండి. దీనికి వెళ్ళి దీన్ని మేనేజ్ స్టోరేజ్కి వెళ్ళండి. క్లియర్ ఆల్ డేటా కొట్టండి. ఓకేనా, ఓకే కొట్టేసండి. ఓకే కొట్టేసిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఇప్పుడు జస్ట్ మళ్ళీ ఒకసారి మొబైల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. జస్ట్ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇలా ఓపెన్ చేస్తామో దీన్ని గూగుల్ పేజ్ ఓపెన్ చేసాము, అది యాక్చువల్లీ మన గూగుల్ పేజ్ ఓపెన్ అవుద్ది. తర్వాత ఈ డేటాని నుంచి అది గూగుల్ అసిస్టెంట్లో కన్వర్ట్ చేసుకున్నాడికి కొంచెం టైం పడుతుంది. ఆ గూగుల్ అని వచ్చేస్తుంది. దాని తర్వాత మనకు అసిస్టెంట్ అని వస్తుంది. అది అప్లోడ్ అవుతుంటుంది. మధ్యలో కొంచెం టైం తీసుకుంటుందండి. అరౌండ్ ఐ థింక్ 1 మినిట్ వరకు తీసుకోవచ్చు. అది ఇంటర్నెట్ స్పీడ్ బట్టి ఉంటుంది. మీరు అందరూ ఒకసారి ఇవ్వండి. ఇది మనకి ఓల్డ్ పేజ్ అనమాట గూగుల్. అదేం చేస్తుంది, అలాగా టైం తీసుకొని కొంచెం కన్వర్ట్ అవున టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, సరే ఇది ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ పేజ్కి వచ్చిందండి. దీంట్లో లేని ఫీచర్స్ అంటూ లేవు. ప్లీజ్ అందరూ ట్రై చేయండి. దీనికి చాలా 10 మంచి టెక్నిక్స్ ఇచ్చాడండి, చాలా యూస్ఫుల్ అయిన అవన్నీ. ఈ వీడియో షార్ట్గా చేయడానికి నేను ఒక వీడియో చేశాను. నెక్స్ట్ వీడియో మీకు దీనికి లింక్ పెడతాను, అది కూడా వాచ్ చేయండి. దాంట్లో ఉన్న 10 ట్రిక్స్ ఏంటో చెప్తాను. జస్ట్ ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ నుంచి వెళ్ళి మొత్తం ఇంకంత ప్రాసెస్లు దాంట్లో ఉంటాయి. మీకు అర్థం కాకపోవచ్చు స్టార్టింగ్లో, బికాజ్ నేను డీటెయిల్గా దీని గురించి స్టడీ చేశాను కాబట్టి నేను నెక్స్ట్ వీడియో పెడతాను. ప్లీజ్ వాచ్ ఇట్. మంచి 10 ట్రిక్స్ ఉన్నాయండి, వెరీ యూస్ఫుల్ ఫర్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.